तेलंगाना कांग्रेस में जारी नारा सरगर्मियों के चलते सदर प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी ने कांग्रेस के साबिक सदर राहुल गांधी, जनरल सेक्रेटरी सी वेणुगोपाल और रियासती उमूर के इंचार्ज मानिकम टैगोर से मुलाकात की। उन्होंने रियासत में पार्टी की डिजिटल रुकनसाजी मुहिम से वाकिफ करवाया और बताया कि ताहाल 40 लाख नए अरकान बनाए गए। नए अरकान को हादसात में अमवात की सूरत में 2 लाख रुपए का इंश्योरेंस दिया जाएगा। राहुल गांधी ने न्यू इंडिया इंश्योरेंस कंपनी को पार्टी के प्रीमियम के तौर पर 6 करोड़ 50 लाख रुपए का चेक हवाले किया। इस मौके पर रुकन पार्लियामेंट व साबिक सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी उत्तम कुमार रेड्डी, साबिक वजीर गीता रेड्डी और दूसरे भी मौजूद थे। మీడియా మిత్రులకు నమస్కారం। మీకు అందరికీ తెలుసు ఏఐసిసి ఆదేశాల మేరకు డిసెంబర్ 9 నుంచి మార్చి 30వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టినాం। ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 40 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేయించి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలబడ్డది। ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా 4.5 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డారు। రెండవది పెద్దపల్లి 2వ స్థానంలో ఉన్నారు। కాబట్టి వీటన్నిటికీ సంబంధించి 40 లక్షల కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులకు మేము ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొని 2 లక్షల రూపాయల యాక్సిడెంట్ పాలసీ అమలు జరిగే విధంగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీతో మేము ఒప్పందం చేసుకున్నాం। ఈరోజు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వారి సమక్షంలో 6,34,00,000 రూపాయలకు సంబంధించిన చెక్కు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి, ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులకు, ముఖ్యమైన వాళ్లకు ఈరోజు మేము ఇవ్వడం జరిగింది। ఏప్రిల్ 1 తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రియాశీలక సభ్యులందరికీ కూడా ప్రమాదవశాత్తు ఏం జరిగినా, చనిపోయినా, కాలుకు దెబ్బ తగిలినా, లేకపోతే చేతికి దెబ్బ తగిలినా, ఏది జరిగినా 2 లక్షల రూపాయల లోపు వాళ్ళకి మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది। ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వాల మీద దృష్టి పెట్టినాం। ఏప్రిల్ 1 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, అమరవీర కుటుంబాలు, అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించిన సమస్యల మీద, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రైతుల యొక్క చావులకు ప్రధాన కారణమైనరు। ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా పోరాటాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలనుకున్నాం। ఈ కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ గారిని రావాల్సిందిగా మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా జానారెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది। వారు సానుకూలంగా స్పందించారు। భవిష్యత్తులో ఇప్పటివరకు పార్టీ సభ్యత్వాల మీద దృష్టి పెట్టినాం। ఏప్రిల్ 1 తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలను నిర్మించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రైతుల సమస్యల పరిష్కారం, విద్యార్థుల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక పోరాట కార్యాచరణను తీసుకొని ముందుకెళ్లాలని ఈరోజు రాహుల్ గాంధీ గారి సమక్షంలో చర్చించుకోవడం జరిగింది। వారి దశా దిశ నిర్దేశంలో మేము భవిష్యత్ పోరాటాన్ని నిర్మించుకుంటున్నాం। అది మనకి కన్ఫామ్ ఏం చెప్తాం మాకు మనం పట్టుకున్నాం। ఇన్సూరెన్స్ వాళ్ళు, మా శాస్త్రి గారి వాళ్ళు, లక్ష్మణ మహేష్ అన్న పట్టుకో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ త్రూ ఇమేజ్ లైఫ్ సర్వీసెస్ వచ్చినాం। థ్యాంక్ యూ। మీకు అందరికీ తెలుసు ఏఐసిసి ఆదేశాల మేరకు డిసెంబర్ 9 నుంచి మార్చి 30వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టినాం। ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 40 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేయించి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలబడ్డది। ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా 4.5 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం
పెద్దలు జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డారు. రెండవది పెద్దపల్లి రెండవ స్థానంలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి 40 లక్షల కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులకు हैदराबाद और रियासत के मुख्तलिफ अजला में चारशंबे को दर्जे हरारत में ज़बरदस्त इजाफा देखा गया और लोग चिलचिलाती धूप और गर्मी की शिद्दत से अमलन बिलबिला उठे। महकमे मौसमियात के मुताबिक माह मार्च में इस कदर गर्मी गैर मुतवक्को है। अजीमतर हैदराबाद में गर्मी 40 डिग्री से ऊपर रिकॉर्ड की गई। आदिलाबाद में मंगल को दर्जे हरारत 43.3 डिग्री तक पहुँच चुका था। अजला कमारा भी आसिफाबाद जगतियाल निज़ामाबाद शदीद गर्मी की लपेट में है, जहाँ दर्जे हरारत 42.9 और 43.3 डिग्री के दरमियान रिकॉर्ड किया गया। एयर कूलरों और एयर कंडीशन के बेतहाशा इस्तेमाल की वजह से महकमा बरकी ने बताया कि बरकी की खपत में भी ज़बरदस्त इजाफा हुआ है। वज़ीर एक्साइज वी श्रीनिवास गौड़ ने नेकलेस रोड पर कायम की जाने वाली नीरा कैफे की तामीर के काम का मुआयना किया। इस काम पर 25 करोड़ रुपए का खर्च आ रहा है। उन्होंने कहा कि रियासती हुकूमत ताली तासिंदों की फलाह के लिए मुख्तलिफ स्कीमात शुरू की हैं। हादसात में उनकी अमवात पर एक्सग्रेशिया भी दिया जा रहा है। इस मौके पर गौड़ तबके के सरकर्दा कायदीन के अलावा स्टेट BC कमीशन के रुकन किशोर गौड़, डायरेक्टर महकमा एक्साइज सरफराज अहमद, टूरिज्म डेवलपमेंट कॉर्पोरेशन के मैनेजिंग डायरेक्टर मनोहर और दूसरे भी मौजूद थे। रियासती वज़ीर सेठ टी हरीश राव ने चारशंबे को इंडस लैंड बैंक के हत्या करदा 2 एम्बुलेंस को लॉन्च किया और कहा कि रियासती हुकूमत की तरफ से चलाई जाने वाली 108 एम्बुलेंस गुज़श्ता 1 साल में 4 लाख से ज़्यादा अफराद को दवाखानों को मुंतकिल करने का कारनामा अंजाम दे चुकी है। उन्होंने बताया कि कबायली इलाकों के अलावा हैदराबाद, मेरचल और रंगारेड्डी अजला में 430 इमरजेंसी एम्बुलेंस काम कर रहे हैं। वज़ीर एनिमल हस्बेंड्री टी श्रीनिवास यादव ने जो इस मौके पर मौजूद थे बताया कि इंडस बैंक लिमिटेड ने मजीद 8 एम्बुलेंस का हथिया देने का पेशकश किया है। नाजिम जमीयतुल अहले हदीस हैदराबाद सिकंदराबाद डॉक्टर सैयद आसिफ उमरी ने माह रमज़ान की अहमियत फजीलत पर जमीयत के मरकज़ लंगरौत में एक तफसीली बयान दिया। उन्होंने मुसलमानों से अपील की कि वो इस मुक़द्दस महीने में ज़्यादातर वक्त इबादत और अस्कार में गुजारें। आसिफ उमरी ने बताया कि जमीयतुल हदीस की तरफ से शहर की मसाजिद में उलमा के खिताब और कुरान के दर्स का भी एहतमाम किया जाएगा। अल्लाह ताला यही चाहता है कि हमारे अंदर तक़वा पैदा हो, और तक़वा उसी वक्त पैदा हो सकता है जब हम अल्लाह और उसके रसूल की तालीमात पर अमल पैरा हों। मैं इस मौके पर आप तमाम को रमज़ान की आमद का इस्तकबाल करते हुए इस बात की तलक़ीन करता हूँ कि नफ्स की पाकीज़गी का ख़ास ख्याल रखें, मसाजिद को पाक साफ़ रखें। ज़िम्मेदारान मसाजिद से गुजारिश है कि मुसल्लियों के लिए सहूलतें फ़राहम करें, और चूँकि गर्मा का महीना है इसलिए मसाजिद के अंदर हवा का भी और फ़ैन का भी इंतज़ाम करें, और साथ ही साथ इफ्तारी का भी इंतज़ाम करें, क्योंकि अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि किसी को इफ्तारी करवाना, रोज़ा खुलवाना, ये भी बड़े अजर और सवाब का काम है। और याद रखें कि इस माह सियाम का एक अहम मकसद यही है कि हमारे अंदर भूखों की भूख का ख्याल हो, प्यासों की प्यास का ख्याल हो, और इंसानियत से हमदर्दी पैदा हो, मुआख़ात हमको ये रोज़े सिखाते हैं। रोज़े का एक अहम मकसद ये है कि हमारे अंदर सब्र और तहम्मुल पैदा हो। इसलिए ख़बरदार रोज़े की हालत में हम ऐसे काम ना करें जिससे अल्लाह ताला नाराज़ हो और लोगों को तकलीफ़ हो। रोज़े के यूँ तो बेशुमार फ़ायदे हैं। रोज़े का असल मकसद यही है कि हमारी रूहानियत मजबूत हो, और हमारे अंदर वक्त की पाबंदी का ख्याल रखें। हम हमारी सेहत के साथ रूहानी भी इससे फ़ायदे हैं। लिहाजा मैं आप तमाम से ये अपील और गुजारिश करता हूँ कि रमज़ान के महीने में अपने ताल्लुक़ को अल्लाह ताला से बढ़ाने के लिए कुरान से वाबस्ता हो जाएं, और कम से कम एक मरतबा इस महीने में कुरान को समझकर पढ़ने का अहद करें, और बुराइयों से बचें, और लोगों को सहूलतें फ़राहम करें। रिश्तेदारों में, ख़ानदान में जो परेशान हाल हैं उनके लिए साल में एक मरतबा मालदार लोग ज़कात निकालें और पहले उनको ज़कात दें, और साथ ही साथ इन्फ़ाक़ और अतियात सदक़ात के ज़रिए से भी उनकी मदद करें। मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह तबारक ताला हमारे सौम व सलात को अल्लाह ताला कबूल फरमाएँ। और इस मौके पर मैं आप तमाम से ये अपील करूँगा कि जमीयत अहले हदीस हैदराबाद और सिकंदराबाद के बहुत सारे रिफाही काम हैं, खिदमात हैं बैतुलमाल की, इनमें आप बढ़ चढ़ कर हिस्सा लें। जैसे मैयतों की तजहीज़ व तकफ़ीन का मामला है,
जमात अल्हम्दुलिल्लाह मरकज़ ये काम कर रहा है। शरई काउंसलिंग बोर्ड क़ायम है, सबाही मसाई मदारिस में जो है तालीम का इंतज़ाम है, फतावा बोर्ड भी मौजूद है। नागहानी हालात में रिलीफ का भी इंतज़ाम किया जाता है। दौरे इल्मिया दौरे शरिया के अलावा यहाँ पर एक तहफ़ीज़ुल कुरान का मदरसा भी क़ायम है और गुरबा मसाकीन की जो है मदद भी की जाती है और एम्बुलेंस की सहूलत का भी इंतज़ाम है और हर महीना बेवाओं को, बेवा ख़वातीन को यहाँ वज़ाइफ तक़सीम किया। तारीखी मौलाली कमान की तज़रीन और उसकी कदीम हालत की बहाली का काम बड़ी तेज़ी के साथ जारी है। मौके में म्यूनसिपल एडमिनिस्ट्रेशन एंड अर्बन डेवलपमेंट ने मौलाली की कमान की अजमत रफ्ता की बहाली का बेड़ा उठाया है। अर्बन डेवलपमेंट महकमे के स्पेशल चीफ सेक्रेटरी अरविंद कुमार ने एक ट्वीट के जरिए बताया कि काम माह अप्रैल के ख़त्म तक मुकम्मल कर लिया जाएगा। नागुफ्ता हालत पर वज़ीर म्यूनसिपल एडमिनिस्ट्रेशन KT रामाराव ने तवज्जो दिलाई थी। जामिया उस्मानिया की सेनेट कमेटी के इजलास में साल 2022-23 का बजट 37 करोड़ 76 लाख रुपए के खसारे के साथ पेश कर दिया गया और हुकूमत से मजीद ग्रांट करने की मांग की गई। वाइस चांसलर प्रोफेसर D रविंदर ने बताया कि हुकूमत की तरफ से ग्रांट में 418 करोड़ रुपए की मंजूरी के बावजूद यूनिवर्सिटी खसारे से दो चार है। उन्होंने बताया कि बजट का 54% हिस्सा यानी 406 करोड़ 53 लाख रुपए टीचिंग और नॉन टीचिंग स्टाफ के तनख्वाहों पर खर्च होता है। यूनिवर्सिटी ने इंफ्रास्ट्रक्चर की फराहमी और नई इमारतों की तामीर पर भी काफ़ी रकम खर्च की है। यूनिवर्सिटी ने नॉन टीचिंग स्टाफ के लिए पे रिवीजन कमीशन की 2020 की सिफारिशात पर अमल करना शुरू कर दिया है। मुलाजिमीन और वज़ीफ़ायाब मुलाजिमीन के लिए DA की भी मंजूरी दी गई है। कमिश्नर पुलिस रचागुंडा महेश भगवत ने नाचाराम पुलिस स्टेशन के हदूद में वाक़े कार्तिका नगर और एरागुंटा चौराहे पर CCTV कैमरों का इफ्तिताह किया। इस मौका पर रुप्पल के TRS रुकन असम्बली सुभाष रेड्डी, मकामी कॉर्पोरेटर, पुलिस का अहदेदार और मुख्तलिफ कॉलोनियों की एसोसिएशन के नुमाइंदे भी मौजूद थे। महेश भगवत ने कहा कि CCTV कैमरे की मदद से जराइम पर काबू पाने में बड़ी मदद मिली है। पुलिस ने CCTV फुटेज के जरिए कई मुजरिमीन को गिरफ्तार किया है। उन्होंने मुख्तलिफ कॉलोनियों में रहने वालों से अपील की कि वो अपने अपने इलाकों में कैमरे लगाने के लिए आगे आएँ। सुभाष रेड्डी ने बताया कि एक CCTV कैमरा 100 पुलिस मुलाजिमीन की मुमासिल है। उन्होंने यकीन दिलाया कि उनके हल्के में मजीद कैमरे लगाए जाएंगे। CCTV कैमरा स्पेशली कैमरा అంటే పంట పోలీస్కి సమానమని అందరూ అంటున్నారు. అదే నిజమే. 24/7 ఈ కెమెరా పనిచేస్తుంది. మాకు రికార్డింగ్ అది పక్క ఫుటేజ్ అది దొరుకుతుంది. దాని ద్వారా ఈ నేరాలు డిటెక్షన్ మాకు పక్కా జరుగుతుంది. ఒక 15-20 డేస్ క్రితం ఇబ్రాహీంపట్నంలో ఇద్దరికి హత్యలు జరిగింది. ఆ కేసులో కూడా మాకు ముఖ్య సమాచారం అది కెమెరా ద్వారా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎవరు చేశారు వాళ్ళు నేరాలు ఒప్పుకున్నారు. నేరాలు చేసిన వాళ్ళు కూడా పక్కా వాళ్ళు కూడా భయపడతారు కెమెరా అంటే. గతంలో కెమెరా లేనప్పుడు మన ఏం చేసిన వాళ్ళు మన ఇంటి ముందు ఒక బోర్డు పెట్టిన వాళ్ళు మా ఇంట్లో కుక్క ఉంది అని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొంతమంది మా ఇంట్లో కెమెరా ఉంది అని బోర్డు పెడుతున్నారు. కెమెరా కూడా పెడుతున్నారు. మాది ఒకటి నేను సైతం అని ప్రోగ్రామ్ ఉంది. నేను సైతం అంటే ప్రతి పౌరుడు వాళ్ళ ఇంటికి బయట కానీ ఇంట బ్యాక్ సైడ్ వెనక సైడ్లో 4 కెమెరా నేను సైతం కింద పెట్టచ్చు. 45-50 వేల దాకా ఖర్చు ఉంది, ఎక్కువ ఖర్చు లేదు. ఆ ఫుటేజ్ అంతా మీ దగ్గర స్టోరేజ్ పెట్టాలి. ఎప్పుడు పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి మీరు ఆ ఫుటేజ్ షేర్ చేస్తే చాలు. ఎక్కడైనా ఎవరైనా దొంగతనం చేస్తారు, ఎక్కడైనా ఎవరైనా యూటీజింగ్ చేస్తారు, స్నాచింగ్ చేస్తారు, యాక్సిడెంట్ అయితే పారిపోతారు. అలాంటి సంఘటన జరిగినప్పుడు మాకు ఎవిడెన్స్ కావాలా, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎట్లా చేశారు, ఆ పక్క అది రికార్డింగ్ కెమెరా రికార్డింగ్ ద్వారా మాకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇక్కడ మన ఎల్బీ నగర్ ప్రాంతంలో అక్కడ ఎమ్మెల్యే గారు తర్వాత అక్కడ MLC గారు అందరు కలిసి దాదాపు 10 కోట్ల రూపాయలు ఇప్పుడు ఓన్లీ కెమెరా కోసం అక్కడ కేటాయించారు. ఆ నిధి ఆ పని కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఏరియాలో కూడా మన ఐలా అథారిటీ ఉన్నాయి, వాళ్ళు కూడా మనకు పక్కా అది
for their help, raising around 31 lakh 115 cameras are installed there. I have my appreciation to mana MLA Subhash Reddy garu also for यदादरी के मशहूर लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर को आवाम के लिए खोल देने के बाद आरटीसी ने यात्रियों को पहाड़ी पर वाक़ मंदिर तक पहुंचाने के लिए एक मिनी बस सर्विस यदादरी दर्शनी शुरू की है। नवाई इलाके उप्पल के बस स्टैंड से यह बस सर्विस दस्तियाब रहेगी। सदरनशीन तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉरपोरेशन बी गोवर्धन रेड्डी ने सर्विस का इफ्तिताह किया। जुबली बस स्टेशन से बस का किराया 100 रुपये और उप्पल से 75 रुपये फीकस रखा गया है। ऑल इंडिया बंजारा सेवा संगम की नई मुंतखबा बॉडी ने रियासती वज़ीर कबायली बहबूद सत्यावती राठौर से उनकी रिहाइशगाह पर मुलाकात की। सत्यावती राठौर ने कहा कि मरकजी हुकूमत कबायलियों को तहफ़्फ़ुज़ात देने के मामले में सियासत कर रही है। रियासती हुकूमत ने जब कबायलियों को तहफ़्फ़ुज़ात देने का ऐलान किया था तो मरकजी वज़ीर जी किशन रेड्डी ने जो उस वक्त असम्बली के रुकन थे इसकी शदीद मुखालिफत की थी। उन्होंने कहा कि बीजेपी एक मौकापरस्त जमात है और 10% तहफ़्फ़ुज़ात बिल की मुखालिफत कर रही है। संगम के इंतखाबात में ईश्वंत रामचंद्र नायक और आर कृष्णन को अल तरतीब सदर और माविन सदर चुना गया है। सरोजा सिंह को वुमेंस विंग का सदर मुंतखब किया गया है। चंद्रनगुट्टा पुलिस ने मसरूखा और गुमशुदा 65 मोबाइल फोन बरामद करते हुए उन्हें उनके मालिकीन के हवाले कर दिया। इंस्पेक्टर प्रसाद वर्मा की निगरानी में डिटेक्टिव इंस्पेक्टर मधुसूदन रेड्डी और सब इंस्पेक्टर गौस खान ने इन फोनों का पता चला, जिनकी जुमला मालियत 6 लाख रुपये के करीब बताई जाती है। చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో గత 6 నెలల నుంచి కొన్ని పిటిషన్స్ వచ్చాయి. ఏంటంటే వాళ్ళ సెల్ ఫోన్లు పోగొట్టుకున్నాయి, షాపింగ్కి వచ్చినప్పుడు కింద పడిపోవడం కానీ అట్లా ఇతరత్ర కారణాలతోని పోగొట్టుకున్న ఫోన్లు పోయినాయని ఒక మాకు పిటిషన్లు వస్తే వాటన్నిటిపైన కూడా చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, అదేవిధంగా వాళ్ళ డిఐ మధుసూదన్ రెడ్డి గారు, వాళ్ళ ఎస్ఐ గౌసు, క్రైమ్ టీము ప్రశాంత్ అవరు ప్రవీణ్, వీళ్ళందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేసిర్రు. టోటల్ అందరిది కూడా ఆ కాల్ రికార్డు ఆ డేటా అంతా అనాలిసిస్ చేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ ఫోన్లన్నీ కూడా వాళ్ళను తీసుకొచ్చిర్రు. ఒక దాదాపు 65 సెల్ ఫోన్ల వరకు అవన్నీ కూడా డిఫరెంట్ ప్లేస్లలో ఉంటాయి. అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను పరామర్శ చేశారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా పిలిపించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు పోయిన ఫోన్ మాకు తిరిగి వచ్చినందుకని. సో ఈ సందర్భంగా నేను చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ను ప్లస్ వాళ్ళందరి టీంను కూడా అభినందిస్తున్నాను. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరూ కూడా రివార్డ్ రోల్ కూడా మేము వాళ్ళకు పంపిస్తాము. सरकारी मुलाजमतों के ख्वाहिशमंदों के लिए आलर ज़िले भोंगीर में एक कोचिंग सेंटर हुकूमत की तरफ से कायम किया गया है। सदरनशीन कानूनसाज कौंसल जी सिकंदर रेड्डी ने इसका इफ्तिताह किया। उन्होंने बताया कि ज़िले में 1000 से ज़ायद मखलूआ जायदादें पूरी की जाएंगी। इस मौके पर यदादरी भोंगीर की रुकन असम्बली सुनीता महेंद्र रेड्डी, डिस्ट्रिक्ट सेंट्रल कोऑपरेटिव बैंक के सदरनशीन जी महेंद्र रेड्डी, आलर मार्केट कमेटी के सदरनशीन रविंद्र गौड़, चेयरमैन आलर म्यूनसिपालिटी वी शंकरయ్య और दूसरे भी मौजूद थे। 80,000 పైన ఉద్యోగాలు నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త జోనల్ విధానం రావడం, ఈ జోనల్ విధానంలో స్థానికులకే 95% ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం రావడం, భువనగిరి యాదాద్రి జిల్లాలో స్థానికంగానే 1010 ఉద్యోగాలు రావడం, వాటిలో 950 ఉద్యోగాలు ఈ ప్రాంతం వాళ్ళకి ఇక్కడి వాళ్ళకు వచ్చేటువంటి పద్ధతుల్లో ఈ జోనల్ విధానాన్ని తేవడం, తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఒక బృహత్తరమైనటువంటి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవన్నీ సాధించుకోవడం మన అందరి యొక్క అదృష్టం. అదేవిధంగా ఆలయ నియోజకవర్గంలో ఒకవైపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గారి పుణ్యక్షేత్రాన్ని దాదాపు 1500-1600 కోట్లతో అభివృద్ధి చేసి ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కొత్త దైవక్షేత్రాన్ని నిర్మాణం చేయడం కూడా మన అదృష్టంగా భావించాలి. దాంతోపాటు
ఎవరు ఎన్నడూ ఊహించినటువంటి గోదావరి జలాలు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంతకు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్మీనరసింహస్వామి గారి ఆశీస్సులతోనే ఈ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ గారి నేతృత్వంలో సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సస్యశ్యామలంగా మారబోతున్నందుకు నేను నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా स्पीकर असम्बली पोचाराम श्रीनिवास रेड्डी और रियासती वज़ीर दाखिला महमूद अली ने बांसवाड़ा असम्बली हल्के के कोटागिरी में अक़लियती अकामती स्कूल और कॉलेज की इमारत का संग बुनियाद रखा। बादशाह इन दोनों ने अपने खिताब में रियासती हुकूमत की 7 साल कारकर्दगी की सराहना की और कहा कि जो काम 70 बरस में नहीं हो सके TRS ने उन्हें 7 बरस में अंजाम करके दिखाया। इन दोनों कायदीन ने रियासत की गंगा जमनी तहजीब को भी खराज तहसीन पेश किया और कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव एक सेकुलर कायद है और वो हर तबके की खुशहाली के लिए फिक्रमंद रहते हैं। ఆల్డీఓ బోధన్ శ్రీ రాజేశ్వర్ సార్ గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ వచ్చే తర్వాత నాకు చాలా సంతోషం అయింది. पूछते थे क्यों चाहिए तेलंगाना, इसी डेवलपमेंट के लिए तेलंगाना चाहिए। हमारे ऑनरेबल सीएम साहब ने 14 साल जद्दोजहद कर तेलंगाना हासिल किया। तेलंगाना बनने से पहले कोई भी बड़ा लीडर से जाकर मिलते, हमारे ऑनरेबल सीएम साहब ने रैतु बंधु रैतु बीमा लाया और हमारे किसान, मुझे याद है अच्छा 2002 में बशीराबाद पर खाली हमें करंट में दिन में देने के लिए 1-2 घंटे इजाफा देने के लिए हमारे किसानों ने स्ट्राइक की, तो फायरिंग में हमारे 10 किसान शहीद हो गए। आज 24 घंटे करंट देने वाला कोई लीडर है, वो केसीआर साहब है। आज तालीम सबसे अहम चीज है। सीएम साहब ने एक नहीं सभी कास्ट को तालीम दे रहे हैं। साबिका में सारे तेलंगाना में बहुत कम रेजिडेंशियल स्कूल थे और आज हर कास्ट के लिए हमारे सीएम साहब ने रेजिडेंशियल स्कूल खोला। खासतौर से माइनॉरिटीज के लिए 204 रेजिडेंशियल स्कूल उन्हें अपग्रेड करते हुए 204 इंटरमीडिएट कॉलेज खोले गए। मैं टेमिस के तमाम जिम्मेदारों को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ। सारे इंडिया के जितने स्कूल्स हैं या सारे इंडिया के जितने इंटेलेक्चुअल्स हैं जो एजुकेशन से ताल्लुक रखते हैं, वो हमारे तेलंगाना आकर यहाँ के रेजिडेंशियल स्कूल देखते हैं, टेमरिस देखते हैं। वो चाहते हैं कोटागिरी में मुझे देखने के बाद बहुत खुशी हुई। ऐसी बिल्डिंग हमारे कोई नहीं, हमारे स्पीकर साहब, आपके अर्दिल अजीज लीडर पोचाराम साहब की मेहरबानी से बन रहा है। उन्होंने अपनी मर्जी से कोशिश करते हुए किसी भी जराये से पैसे लाते हुए ये स्कूल बना रहे हैं, ये बहुत बड़ी बात है। ये स्कूल छोटा मोटा नहीं है। 33,200 फीट पर ये स्कूल बन रहा है और इसकी लागत 6 करोड़ रुपए कोई मामूली रकम नहीं। इसलिए आज सारे इंडिया में हमारे तेलंगाना का नाम है। हमारा प्रोडक्शन तेलंगाना में एग्रीकल्चर प्रोडक्शन पैडी का इंडिया में नंबर। इसलिए हमारे सीएम साहब यही चाहते हैं कि तेलंगाना का हर शहरी चाहे किसी भी कास्ट का हो खुशहाल रहे, तालीम याफ्ता रहे। उसके लिए हमारे सीएम साहब ने इतने स्कीम लाए। सारे इंडिया में जितने वेलफेयर स्कीम है वो सिर्फ तेलंगाना में अमल में दिखते हैं। किसी जगह 5 रुपए का खाना है तो दूसरी स्कीम नहीं है, वो हमारे पास है। किसी हिंदुस्तान में गुज़श्ता 24 घंटों के दौरान कोरोना वायरस के 1233 नए केसेस सामने आए, जबकि इसी मुद्दत में 31 नई अमवात हुई हैं। मरकजी वजारत सेहत के मुताबिक मुल्क भर में अब तक कोरोना वायरस से 4,30,23,215 अफराद मुतासिर हुए हैं। वहीं 5,21,101 अमवात हुई हैं।